ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో బుడిబుడి అడుగులు వేసే చిన్నారి రావాలి అని కోరుకుంటున్నారా? చాలా మంది దంపతులు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడిగే కామన్ ప్రశ్న ఏంటి అంటే, డాక్టర్ గారు ఈ సంవత్సరం అయినా మా ఇంట్లో ఒక బేబీ రావాలి, మాకు ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలి అనే ఆశ మాత్రమే వాళ్ళకు ఉంటుంది. ఆశకు తోడుగా మేము మీతో పాటు నడవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు మన ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ నందు ఈ రిజిస్ట్రేషన్, ఈ కన్సల్టేషన్, స్కాన్ పై 50% రాయితీ ఇవ్వబడుతుంది. ఈ కొత్త సంవత్సరంలో మీ ఆశలు కొత్త వెలుగు నింపాలనే ఉద్దేశంతో మా వంతుగా చేసిన ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. పిల్లల కోసం ఆశపడే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. 37వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, నగర మేయర్ గంగాడ సుజాతలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మినీ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటుందని, దీనివల్ల కూడా ప్రమాదాలు తగ్గుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, రహదారి ప్రమాదరహిత జిల్లాగా చేయడం కోసం మనందరం కృషి చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. మనం బాధ్యతగా ఉంటే ప్రమాదాలు నియంత్రించవచ్చు అన్నారు. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన జేసీ గారు, అదేవిధంగా మా మేయర్ గారు, అదేవిధంగా అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరం మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం 1/1/2026 నుంచి 31/1/2026 అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రారంభ కార్యక్రమం. మరి ఇందులో ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు, రాష్ట్ర రహదారులు, మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి. క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజుకి పెరుగుతున్నాయి. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆ అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఈ రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. సో దురదృష్టవశాత్తు మరి మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే దీనన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మనం విపరీతంగా ఈ క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం అవన్నీ కూడా మానిటరింగ్ మెకానిజం ఉంది. అసలు పూర్తిగా ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము. సో దానికి ఈ అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మరి మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి. దాంతో రోడ్డు ప్రమాణాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా ఇందులో భాగంగా మీ అందరికీ మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు రోడ్డు సేఫ్టీ మాసోత్సవాలు ప్రారంభంగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత, అలాగే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జేసీ గారు, అందరూ మరి మా కమిషనరు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు వారోత్సవాలన్నీ, మాసోత్సవాలన్నీ రకరకాలుగా కార్యక్రమాలు పెడుతూ ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యమని చెప్పి భావిస్తూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో కనుక అవేర్నెస్ కనుక లేకపోయినట్లయితే, ఎందుకంటే మన 2 వీలర్ మీద ఒకరు లేదా ఇద్దరు కానీ మొత్తం ఫ్యామిలీ అంతా 2 వీలర్ మీద వెళ్ళడము, అలాగే హెల్మెట్ లేకుండా ఏ రకమైన చర్యలు తీసుకోకుండా వెళ్ళడము, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మరి ఫ్యామిలీ అంతా కూడా నష్టపోవడం అనేది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అంతేకాకుండా అలా ఆటోలు ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమంది అయితే మనం ఎక్కించగలము అంతకన్నా కూడా డబుల్, ట్రిపుల్ కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్ల వలన మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే, కానీ హెల్మెట్ ధరించరు.
అలాగనే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము మరి ఇవన్నీ మనము చూస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతూ మరి ముఖ్యంగా సేఫ్టీ ఏదైతే మనకి సిగ్నల్స్ ఉన్నాయో దాని దగ్గర మనం పాటించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా మనం అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే కొంతవరకునైనా సరే మన భద్రతగా ఉండగలమనే ఒక ఉద్దేశంతో మరి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమంను 1/1/26 నుంచి 31/1/26 వరకు ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు వాక్తాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా. మరి ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మేయర్ మేడము జేసీ గారికి నా యొక్క ధన్యవాదములు. ఇందులో భాగంగా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలు ఉపయోగించే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, అట్లానే సీట్ బెల్ట్లు ధరించాలి. ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము, అందరూ పాటించాలని చెప్తున్నాము. ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒకసారి మీరు అనుకోవాలి. అది అందరూ కూడా పాటించండి. మనం ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించాలని ప్రకాశం జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మనము అందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలి. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.